కేంద్రాన్ని మీరు ఈ రకంగా నిందించడము మరి నిజంగా సిగ్గుచేటు బాధాకరం అని చెప్పి నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. మేము ఎప్పుడైనా సమయం పాటించడం అధ్యక్ష, ఎప్పుడైనా వాస్తవాలు మాట్లాడడం అధ్యక్ష. కానీ ఇన్ని అబద్ధాలతోటి ఈ రకంగా విషం చిల్లే ప్రయత్నం చేసి, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రేపు ఆల్టర్నేటివ్ పార్టీగా ఎదుగుతున్నది. భారతీయ జనతా పార్టీ ఈరోజు మేజర్ అపోజిషన్గా పనిచేస్తూ ఉన్నది. 8 మంది మాకు సమాంతరమైన ఎంపీలు గెలిచినారు కాబట్టి ఈ 8 మంది ఎంపీలతోటి రేపు ప్రమాదంగా మారిందని చెప్పేసి ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీ బదనాం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మా మీద విషం చిల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఎన్ని రకాలుగా విషం చిల్లినా, ఎన్ని రకాలుగా మా మీద అబండాలు వేసే ప్రయత్నం చేసినా ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఈ ధర్మాన్ని, దేశాన్ని రక్షించగలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మా వైపు ప్రజలు ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ప్రజలు ఏవైనా సరే మేము 8 సీట్లు గెలిచినాం కదా, మీ సొంత నియోజకవర్గంలో గెలిపించుకున్నామన్నా మర్చిపోతూ అది సవితి తల్లి ప్రేమట, సవితి తల్లి ప్రేమట బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ చేస్తారు సార్ మా మంత్రి గారు. సవితి తల్లి ప్రేమ, సవితి తల్లి ప్రేమ తెలంగాణ ప్రాంతంలో ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాల్లో మీరు సవితి ప్రేమ చూపిస్తున్నారు. మీరు కొడంగల్కి 4,000 కోట్ల రూపాయలు చూడండి. ఇక్కడ రైతు బంధుకు పైసలు లేవట, కొడంగల్కు మాత్రం 5,000 కోట్లట. రైతు బంధు ముందు ఇవ్వండి, రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు బంధుకు డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవట, కానీ 5,000 కోట్ల రూపాయలు కొడంగల్కి. ఇగో రేవంత్ సొంత నియోజకవర్గంలో 70 రోజుల్లో 3,695 కోట్ల అధ్యక్ష. కనీసం మాకు 3 కోట్లు ఇచ్చినోటి దిక్కులేడు అధ్యక్ష. 3 కోట్లు ఎస్డిపి అడిగితే కూడా దానికి కూడా నాలుగు పెడతారు అధ్యక్ష. మంత్రి గారు మాకు డబ్బులు ఇవ్వనంత మాత్రాన ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. మీరు డబ్బులు ఇవ్వనంత మాత్రాన అర్థం చేసుకోగలుగుతారు. మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. మీరు 1,000 కోట్లు తీసుకుపోయినా రేపు మళ్ళీ ప్రజల మధ్యకే వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఒకవైపు వివక్ష చూపిస్తూ నీ నియోజకవర్గం అభివృద్ధి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదు. మీ నియోజకవర్గాని కోసమో చివరికి ఏ పరిస్థితి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం అమృత్ అని 3,500 కోట్లు ఇచ్చింది అధ్యక్ష మంచినీటి కోసం. ఆ 3,500 కోట్లు కూడా అధ్యక్ష రాత్రికి రాత్రి ఆస్థాన గుత్తదారులకు పంచుకున్నారు అధ్యక్ష. పాపం మన్నకి ఇవ్వనట్టున్నారు. దాంట్లో రాత్రికి రాత్రి ఆస్థాన గుత్తదారులు పంచుకున్నారు అధ్యక్ష. అది దానికి టెండర్ లేదు, పబ్లిక్ డొమైన్లో ఏమి లేవు అధ్యక్ష. పబ్లిక్ డొమైన్లో టెండర్ కాపీస్ లేవు అధ్యక్ష. ఇన్ని రకాలుగా మోసం చేసి 3,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి చివరకు ఏ పరిస్థితిలో ఉంది రాష్ట్రం అంటే. రెవెన్యూ మినిస్టర్ గారు. గౌరవ బీజేపీ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు చాలా అద్భుతంగా అసలు సబ్జెక్టుని డైవర్ట్ చేస్తూ సభని ఇంకొక పక్కగా తీసుకుపోతూ కేవలం కేంద్రం నుంచి ఏదో ఒక 3,500 కోట్లు అమృత్ స్కీమ్లో తీసుకొస్తే అది ఎవరికో ఇవ్వాలని, వీరికి లేదని, వారికి లేదని అనటం అసమంజసం. అక్కడ ప్రధానంగా మన ఏజెండా ఈ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ఈ రాష్ట్రానికి రావాల్సినవి రాలేదు అనేది ఏజెండాలో చర్చ. ఈ చర్చలో మీరు మద్దతు తెలుపుతున్నంటే సంతోషం, తెలపనన్నా కూడా ఏమి అనరు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. రెండోది, ఇందాక మా సహచర మిత్రులు మాట్లాడినట్టు 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిస్తే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ కూడా 8 మంది ఎంపీలు గెలిస్తే రాజీనామా చేయాల్సింది ఎవరు చేయాలి? రాజీనామా చేయాల్సింది మీరు చేసి మీ నిరసన తెలియజేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ దిగొచ్చి తప్పకుండా ఈ రాష్ట్రానికి నిధులు ఇస్తుంది. అది మర్చిపోయి మీరు ఏదో ఏజెండాలో మాట్లాడాలి కాబట్టి, విమర్శించాలి కాబట్టి మా మహేష్ అన్న విమర్శిస్తున్నారు తప్ప వారి ఆత్మకి తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియంది కాదు. దయచేసి రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం నుంచి నిధులు వచ్చే దాంట్లో ఈ సభలో కూర్చుందంతా మనం తెలంగాణ బిడ్డలం. పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునే దాంట్లో మీరు మంచి సూచనలు ఇస్తే
తూచా తప్పకుండా భేషజాలకు పోకుండా ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సహచర సభ్యులు కూడా దానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విప్పు గారు అధ్యక్ష ఒకటి మీరు క్లారిటీ ప్రజలు తప్పు సార్. ఇప్పుడు వారు అమృత్ పథకం రాత్రి పంచుకున్నదనే దాన్ని రికార్డు సరిచేయాలి అధ్యక్ష. ఎందుకంటే అమృత్ పథకంలో టెండర్ల ప్రక్రియ పూర్తయిన తదుపరి గుత్తేదారులు ఆయా పనులు చేయడానికి వచ్చారు తప్ప ఎవరో రాత్రి పంచుకున్నారు అధ్యక్ష. వాడు తప్పుడు సమాచారం గతంలో కూడా ప్రెస్ మీట్లో కూడా ఇది మాట్లాడారు. అది బయట కానీ హౌస్లో తప్పుడు సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు కాబట్టి మేము సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అమృత్ పథకంలో వచ్చిన నిధులకు టెండర్లు జరిగినాయి, టెండర్ల ప్రకారమే పనులు జరుగుతాయి తప్ప మరొకటి కాదని మాట సంగతి చెప్తున్నాం. ఈరోజు ఒకటి ఇంకోటి ఆనాడు ఎన్నికలప్పుడు కింద మీరు ఉండాలట పైన వాళ్ళు ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళకి ఓటేస్తే 8 సీట్లు వచ్చినాయి అధ్యక్ష. ఈరోజు మనకి ఏదైతే తెలంగాణకు అన్యాయం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కాబట్టి ఆ 8 మంది రాజీనామా వేసి మళ్ళీ ఎన్నికల్లో ముందుకు రావాలనేది ఒకటి సూచన. ఈరోజు వాళ్ళు మీరేని గెలిచిరంటున్నా అయోధ్యలో వాళ్ళు ఓడిపోయారు. అట్లా అనుకుంటే ప్రధానమంత్రి గారు మొదటి లెక్కింపులో కూడా వాళ్ళు వెనుకబడిపోయి ఉన్నారు. అట్లా అనుకుంటే అది ప్రామాణికం కాదు అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం మాకు వచ్చింది, అది మ్యాండేట్ అధ్యక్ష. మహేష్ రెడ్డి గారు కూర్చోండి అన్న, మీరు కూర్చోండి. శంకర్ గౌరవ స్పీకర్ గారు, కూర్చోండి. గౌరవ స్పీకర్ అందుకే గారు, మహేష్ రెడ్డి గారు yes. మీరు Let me- సబ్జెక్ట్ sir, మాత్రమే sir, పరిమితం. అయోధ్య రంగం సార్, మీరు అయోధ్య రంగం